బుడెల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యువకుడి సూసైడ్ లెటర్ కలకలం రేపిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరులో వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్ యాప్లో 13 లక్షలు పోగొట్టుకోవడంతో నిరంజన్ సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు నిరంజన్ కోసం గాలిస్తున్నారు. యువకుడి సూసైడ్ లెటర్ కలకలం రేపిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరులో వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్ యాప్లో 13 లక్షలు పోగొట్టుకోవడంతో నిరంజన్ సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు నిరంజన్ కోసం గాలిస్తున్నారు. ఇక యువకుడి సూసైడ్ లెటర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో బజాజ్ ఫైనాన్స్ లో విధులు నిర్వహిస్తున్న నిరంజన్ అనే యువకుడు సూసైడ్ లెటర్ రాయడం కలకలం రేపుతా ఉంది. తమ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ సూసైడ్ చేసుకున్నట్లు కూడా లెటర్ లో చెప్పడం కూడా జరిగింది. ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ వలి అనే యువకుడు బెట్టింగ్ యాప్ల వలలో పడ్డాడు. ఆ బెట్టింగ్ యాప్లలో తాను బెట్టింగ్ చేయడం కూడా జరిగింది. దాంట్లో పూర్తిగా నష్టాలు రావడంతో ఆ యువకుడు ఈ సూసైడ్ లెటర్ రాసినట్టు కూడా తెలుస్తుంది. ఇంటి నుంచి కనపడకుండా పోయాడు. కుటుంబం అంతంగా చెందుతున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కూడా యువకుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 13 లక్షల రూపాయలు బెట్టింగ్ లో పోగొట్టుకోవడంతో తాను ఇక మీకు చెప్పలేకపోతున్నానని చెప్పేసి కూడా ఆ సూసైడ్ లెటర్ లో కూడా రాయడం కూడా జరిగింది. తన తమ్ముడు, తన చెల్లెలు, అమ్మ, నాన్నల గురించి కూడా పూర్తిగా అతను బాధపడుతూ రాస్తున్న లెటర్ కూడా ఇప్పుడు కలకలం సృష్టిస్తా ఉంది. మొత్తం మీద ఈ బెట్టింగ్ యాప్ల వలన ఒక జీవితం కోల్పోతున్నానని కూడా రాస్తున్నట్లు కూడా చెప్తుంది. అయితే ఈ తప్పంతా నాదే, దీనికి ఎవరు బాధ్యులు కాదని కూడా చెప్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు అటు పోలీసులు యువకుని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.